జై శ్రీరామ్. దక్షిణే లక్ష్మణో యస్య వామేత జనకాత్మజ పురతో మారుతిర్యస్య తన్నమామి రఘుోత్తమం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై పెదపూడి మండలం కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రీరామనవమి మహోత్సవాలు ముందు రోజుగా అనగా శనివారం 5వ తారీఖున పాంచాన్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఆదివారం నాడు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేష దర్శనంతో పాటుగా సుమారుగా 11 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా చలువ పందిళ్ల మధ్య జరుగుతుంది. ఈ కళ్యాణానికి మంచి ముత్యాల తలంబ్రాలు పోయడం జరుగుతుంది. ఇవి ఆది నుంచి కూడా ఈ దేవస్థానం యొక్క వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు దగ్గర నుంచి కూడా ఈ మంచి ముత్యాల తలంబ్రాలను స్వామివారికి వేయడం జరుగుతోంది. ఈ ఆలయ ఆనువంశిక ధర్మకర్తలు అలాగే వారసులైనటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి వారి భార్య అయినటువంటి మీనా గారి దంపతులచే ఈ మంచి ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. తరువాత జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క మంచి ముత్యాల తలంబ్రాలు ఆ తర్వాత భక్తజనానికి పంచిపెట్టడం జరుగుతుంది. ఈ స్వామివారి తలంబ్రాలు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. సంతానం లేని వారు పాయసం చేసుకుని ఆ దంపతులు భుజించినట్టయితే తప్పకుండా మరుసటి సంవత్సరానికి వారికి సంతానం కలుగుతుంది. ఆ సంతానాన్ని స్వామివారికి ఇచ్చి మరలా వేలంపాటలాగా స్వామివారికి ఎంతో కొంత సమర్పించుకొని మళ్ళీ తిరిగి ఆ సంతానాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వివాహం కాని వారు ఎవరైనా ఉంటే ఇవి శిరస్సును దాలిస్తే వారికి తప్పకుండా వివాహం అవుతుంది. ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల యొక్క విశేషమైనటువంటి విశ్వాసం. ఈ స్వామివారి శ్రీరామనవమి ఉత్సవంలో అన్నదాన సమారాధన స్వామివారి కోనేరు వద్ద విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ అన్నప్రసాదం స్వామివారికి నిత్యాన్నదానం కూడా ఉంది. సుమారుగా 12 గంటల నుంచి ప్రతిరోజు కూడా 4 గంటల వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం అనేటువంటిది నిత్యం జరుగుతుంది. ఈ స్వామివారి కళ్యాణంలో రాత్రికి స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభమై మరనాడు తెల్లవారుజాము వరకు కూడా ఈ రథోత్సవం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో 3వ రోజున సదస్య మహోత్సవం సాయంత్రం వేద ఆశీర్వచనం అంటాం దాన్ని, అది జరుగుతుంది మంగళవారం నాడు. బుధవారం నాడు శేషవాహనంపై స్వామివారి యొక్క ఊరేగింపు, లక్ష్మీవారం నాడు స్వామివారి కోనేరు దగ్గర చక్రస్నానం, కంకణ విసర్జత, మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మరలా శుక్రవారం నాడు స్వామివారి అద్దాల సైన మందిరంలో శ్రీ పుష్పయాగ మహోత్సవంతో ఈ కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాలు పంచుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. విశేషంగా ఈ స్వామివారి యొక్క వివాహ మహోత్సవానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గర ఉండి స్వామి స్వీయ పర్యవేక్షణలో ధర్మకర్తలైనటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు చూసుకోవడం జరుగుతోంది. జై శ్రీరామ్.